ప్రభు. మీ బలమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు. రాత్రికాల సమయంలో మాకు ప్రకాశమైన సహోదరులతో కలుసుకోవడానికి ఎందుకని కృపనిచ్చారు, స్తోత్రములు. ఇంతవరకైనా మరి సహోదరులు కీర్తన ద్వారా మీ యొక్క నామాన్ని మహిమపరిచారు. మీరు మట్టి స్తోత్రములు. జరుగు యొక్క కార్యక్రమాన్ని కూడా మీరే అధ్యక్షుడిగా నడిపించండి. మాతో సూటిగా మాట్లాడి మా హృదయాలను బలపరిచి నడిపించి మీ నామానికి మేము తెచ్చుకున్నామని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ యొక్క నామంలో ఈ ప్రార్థన ఇచ్చినాం ప్రభుత్వ. ఆమేన్. అందరికీ వందనాలు బ్రదర్. ప్రత్యేకంగా మరొకసారి సహోదరులందరికీ కూడా క్రీస్తు బ్రహ్మ నామం పేరట శుభాభివందనాలు బ్రదర్. సంతోషం. నిన్న మరి ఆకివీడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ పోస్ట్ పరిచర్య బాగా జరిగింది. రమేష్ గారు, తీతు బ్రదర్, సతీష్ గారు కలిసి తిరిగి వచ్చేటప్పుడు మరి పోస్టులు అంటించుకుంటూ రావడం జరిగింది. మధ్యలో ఏలూరు దగ్గరలో వర్షం పడడం వల్ల కొంచెం అంతరాయం కలిగింది, కానీ మిగతా అంతా కూడా బాగానే జరిగింది. అది మన ఇళ్ళలో ఇంతకుముందు మనం వెళ్ళని ప్రాంతం అది, కానీ బాగానే పరిచర్య బాగానే జరిగింది. ఇంకా లోకం ఇంకా ఎటు తెప్పించుకుంటుంది, ఎక్కడ తెప్పించుకుంటుంది, అన్ని ప్రాంతాలని మనం దేవుని యొక్క కొత్త పేరుని ప్రకటించేస్తూ ఆయన రూపాన్ని గురించి లోకం చూపిస్తూ మనం పరిచర్య చేస్తూ ఉంటే ఇక సాతాను ప్రజల్ని మోసం చేయడానికి కానీ ప్రజలు నాకు వాక్యం తెలియదు అని తెప్పించుకోవడానికి కూడా ఇక ఛాన్స్ లేదు. ప్రభు సహోదరుల యొక్క హృదయాన్ని ప్రేరేపించి మరి ఈ విధంగా తన యొక్క పరిచయాన్ని ప్రభు జరిపించుకుంటా ఉన్నాడు కాబట్టి దేవాది దేవుడిని క్రీస్తువునకు మాత్రమే ఘనత కలుగును. హల్లెలూయా. సరే బ్రదర్, చాలా సంతోషం మరలా మీ అందరితో కలిసి మాట్లాడడం. మీరందరూ కూడా చాలా చక్కగా ప్రభు యొక్క నామాన్ని బట్టి కీర్తనలతో ప్రభు నామాన్ని మయపరిచారు. ఎంత ఆలస్యమైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుని యొక్క సహవాసం కొరకు, దేవుని బిడ్డల యొక్క ఐక్యత కొరకు మరి వేచి ఉన్నటువంటి సహోదరులు కలిగి ఉండటం అన్నది సంతోషం. మీ ఆసక్తిని బట్టి మరి దేవుడు విశ్వడం చెప్పినట్లుగా ప్రతి మనిషికి దేవుడు దాహాన్ని పుట్టిస్తారు, కానీ ఆత్మ సంబంధమైన వివేకం కలిగిన వారు మాత్రమే ఆ దాహము వాక్యం కోసం దేవుడు నాకు పుట్టించారని ఎరిగి ఆ దాహాన్ని వాక్యంతో నింపుతారు. లోక సంబంధులు ఆ దాహాన్ని లోక సంబంధమైన కార్యాలతో నింపుతారని కృష్ణుడు చెప్పారు. కాబట్టి మరి దేవుని యొక్క బిడ్డలుగా మీరందరూ కూడా దాహాన్ని కలిగి ఉన్నారు. ఆ యొక్క దాహాన్ని లోక సంబంధమైన కార్యాలతో కాకుండా దేవుని యొక్క వాక్యంతో మీ దాహం తీర్చబడాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుని కృష్ణ నామానికి మాత్రమే ఘనత కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. సరే బ్రదర్, తండ్రి కొడుకులు ఇద్దరు మంచి చిత్రకారులు, అంటే మంచి బొమ్మలు వేస్తారంటే వాళ్ళు. అయితే తండ్రి బాగా ఎక్స్పీరియన్స్, అనుభవం కలిగినటువంటి చిత్రకారుడు అతని దగ్గర కుమారుడు నేర్చుకున్నాడు. కుమారుడు నేర్చుకొని చిత్రాలు వేయటం మొదలు పెట్టాడు. తండ్రి ఏం చేశాడంటే ప్రతిరోజు కూడా తన కుమారుడు గీసినటువంటి చిత్రాలని పరిశీలించి అందులో ఉన్నటువంటి లోపాలని, ఆ చిత్రంలో ఉన్న లోపాలని తన కుమారుడితో చెప్పి వాటిని సరి చేయించేవాడు. ఈ చిత్రంలో ఈ లోపం ఉంది, ఈ చిత్రాన్ని సరి చేస్తే మంచిగా ఉంటది, ఈ బొమ్మ బాగుంటది అని తండ్రి ఆ చిత్రంలో ఉన్నటువంటి లోపాలను సరి చేసి చెప్పేవాడు. కుమారుడు తండ్రి చెప్పిన సూచనలు పాటించి ఆ లోపాలను సరి చేసుకుని ఆ బొమ్మను తయారు చేసేసరికి ఆ చిత్రం మార్కెట్లో చాలా సులువుగా అమ్ముడైపోయేది. అలాగా ప్రతిరోజు తన చిత్రం వేయటం, ఆ చిత్రంలో ఉన్న లోపాలను తండ్రి గుర్తించటం, వాటిని సరి చేయటం, అక్కడి నుంచి అవి విక్రయించబడటం. ఇలాగ కుమారుడు తండ్రి కంటే గొప్ప ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్నాడు. తండ్రి కంటే గొప్ప ఆర్టిస్ట్ అయిపోయాడు. ఇంకెంతకంటే బిజీ అయిపోయాడు, అసలు ఇక అంత గొప్ప ఆర్టిస్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఒకరోజు తండ్రి తన కుమారుడు వేసిన బొమ్మను పరిశీలన చేసి దాంట్లో ఉన్న కొన్ని లోపాలు చూపిస్తుంటే కుమారుడికి కోపం వచ్చింది.
ఇదేంటి డాడీ, నేను ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాను నేను, ఇప్పుడు కూడా నువ్వు నాలో ఉన్న లోపాలను చూపిస్తుంటే నాకు నచ్చలేదు, ఇక మీదట మీరు నాలో లోపాలు నాకు చూపించొద్దు అని కొంచెం అసహనంగా ఫీల్ అయ్యాడు. కొంచెం తండ్రి ఈ లోపం ఉంది నీలో, ఈ లోపం ఉంది సరి చేసుకోవాలి అని చెప్తుంటే కొంచెం కోపానికి సహనం కోల్పోయాడు తండ్రి దగ్గర. ఇక నాకు నువ్వు నాకు చెప్పొద్దు, సో నంబర్ 1 స్థానంలో నేనే ఉన్నాను, అయినా నువ్వు నాలో లోపాలు చెప్తున్నావు, ఇక మీద నా లోపాలు నువ్వు నాకు చెప్పొద్దు అని తండ్రి మీద ఇసుకున్నాడు, కోప్పడ్డాడు. ఇప్పుడు తండ్రి ఏం చెప్పారంటే, సరే అయితే ఇక మీదట నేనేసే చిత్రాలను చూసి నాలో ఉన్న లోపాలని నా తప్పులు చెప్పమని అడిగాడు. సరే అయితే అని ఒప్పందం కుదుర్చుకున్నాడు తండ్రితో. ఇప్పుడు ప్రతిరోజు తండ్రి వేసే బొమ్మ ఏదైతే ఉంటుందో ఆ తండ్రి వేసే బొమ్మలో ఏదైతే చిత్రం ఉందో ఆ చిత్రంలో ఉన్న లోపాలను గుర్తించి తండ్రికి చెప్పేవాడు. డాడీ ఇదిగో ఈ ఫోటోలో ఇలా ఇస్తే బాగుంటది, ఇందులో ఈ లోపం ఉంది అని చెప్తే తండ్రి వెంటనే దాన్ని సరి చేసుకొని మళ్ళీ గీసేవాడు. ఇప్పుడు అతను మార్కెట్లోకి ఆ తండ్రి వేసిన ఫోటో ఎక్కువ వెళ్ళిపోయేది. కొద్ది రోజులకి కుమారుడి కంటే తండ్రి ఫోటోలు మార్కెట్లోకి విరివిగా అమ్ముడైపోతున్నాయి. ఏమైపోయిందంటే రివర్స్ అయిపోయింది, పూర్తిగా రివర్స్ అయిపోయి ఒక రోజు కుమారుడు వచ్చి డాడీ దగ్గర కూర్చొని, డాడీ అసలు నేను ఇంత గొప్పగా నేను నేర్చుకున్నాను, ఇంత గొప్పగా వేసాను, ఒక రోజు నా ఫోటోలు అసలు మార్కెట్లో రావడం కోసం అందరు ఎదురు చూసేవాళ్ళు, అసలు ఇప్పుడు నేను గీసినా కానీ ఒక్క ఫోటో కూడా ఎవరికి వంటలేదు, నీ ఫోటోలు అసలు హాట్ కేక్ లాగా వెళ్ళిపోతున్నాయి, అసలు డాడీ అసలు ఏంటి నాలో నా పొరపాటు ఏంటి అని అడిగాడు కొడుకు. అడిగితే తండ్రి చెప్పాడు, మనం ప్రతిరోజు మనం సరి చేసుకోగలిగితే, మనలో ఉన్న లోపాలని మనం సరి చేసుకోగలిగితే మనమే ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటాం. మనం చేయాల్సింది ఏంటంటే, నాకు అంతా తెలిసిపోయింది, నాకు అన్ని వచ్చేసినాయి, నేను ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాను, నేను నాకేది కొదువు లేదు అని ఎప్పుడైతే గర్వంగా ఉంటావో, సరి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడవో, అప్పుడు నువ్వు ఎంత గొప్పగా హెచ్చించబడ్డావో నీ గర్వాన్ని బట్టి అంత కిందకి వచ్చేస్తావు. నీ గర్వాన్ని బట్టి అది తండ్రి చెప్పాడు, నువ్వు ఒక మంచి స్థితిలో ఉన్నవాడివి, సరి చేసుకోవడానికి ఇష్టపడను, నీలో ఉన్న కొరతలు చెప్తే నీకు అసహనం వచ్చేది, కోపం వచ్చింది నీకు, ఆ లోపాలను సరిదిద్దుకోవడానికి నీకు మనసు రాలా, అందువల్ల ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయిన నువ్వు కడస్థితికి జారిపోయావు. నేను నా లోపాలను సరిదిద్దు కూడా మొదలు పెట్టాను, నేను ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాను. నేను మనిషి ఎప్పుడు కూడా తనలో ఉన్న లోపాలను సరి చేసుకోవాలని తండ్రి చెప్పాడు. ఇక్కడ ఇది తండ్రి కొడుకులకు సంబంధించిన చరిత్రే కాదు, ఇది ఒక విశ్వాసిగా, క్రీస్తు బ్రహ్మని ఆరాధించేటువంటి ఒక విశ్వాసిగా ఇది మనకందరికి కూడా వర్తించేటువంటి చిన్న కథ అనమాట. ఇది నాకు ఉరుముల రహస్యం తెలిసిపోయింది, ముద్రల రహస్యం తెలిసిపోయింది, నాకు ప్రార్థన చేయటం బాగా వచ్చు, నేను ఎక్కువ యథార్థంగా ఉంటాను, విశ్వాసంలో ఉంటాను, నేను దేవుడి పనికి నేను చాలా సహకరిస్తాను, దేవుడి పనిలో ఉంటాను, నేను ఏదైనా సరే నాకు మరి దేవుడు నాకు బయలుపరుస్తారు నేను అడిగితే అనే ఒక ఉన్నతమైన ఆలోచనతో ఉండడం అనేది మంచి ఆలోచనే, గాడ్ బ్లెస్ యు. కానీ ప్రతిరోజు నిన్ను వాక్యం ఎదుట పెట్టుకుని సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక విషయంలో ఏదో ఒకటి మనం తప్పు చేస్తాం, మాట ద్వారానో, క్రియ ద్వారానో, చూపు ద్వారానో, నడవడిక ద్వారానో, ప్రవర్తన ద్వారానో, ఏదో ఒక రూపంలో మనం ఆ తప్పుని ఎదుటి వాళ్ళు మనం చూపినప్పుడు ఆత్మ సంబంధమైన ఒక సహోదరుడిగా, ఓ అవునా బ్రదర్ నిజమే, ఇది నేను చేసి ఉండకూడదు అని నువ్వు సరి చేసుకుంటే ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతావు. అలా కాకుండా ఏం ప్రేమ ఎప్పుడు నాకు గురించి నాలో నాకు లోపాలు చూపిస్తుంటావు, నాలో ఎప్పుడు కొరతలు చూపిస్తుంటావు, ఎప్పుడు నా గురించి మాట్లాడుతుంటావు బ్రదర్ మీరు అని నేను అసహనానికి లోనైపోయి నా తప్పుల్లో చెప్పదు, నాకు తెలుసు నేను ఎలా ఉండాలో, ఎంత భక్తిగా ఉండాలో నాకు తెలుసు. మధ్యలో ఆగిపోయి మనం
తండ్రి లోపాలు తన యొక్క లోపాలను సరిచేసినంతసేపు కూడా కుమారుని యొక్క చిత్రాలు గొప్పగా ఉన్నాయి, చాలా మందికి ఆసక్తిని రేకెత్తించాయి. అతను అనేక మందిలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఎప్పుడైతే నన్ను సరి చేయొద్దు అని ఎప్పుడైతే తండ్రికి కొంచెం మా సూచనల సలహాలని అసహనంగా తీసుకున్నాడో, భారంగా తీసుకున్నాడో, అతను ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడో అంత హీనమైన స్థితికి జారిపోయాడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రతిరోజు సరిచేయాలని చూస్తున్నారని, ఎందుకంటే మనం ఉన్నతంగా ఉండాలని. ఆ కుమారుడు ఎలాగైతే తండ్రి కంటే ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు కుమారుడు, అలాగే మనం కూడా దేవుని వలె, దేవుని సామర్థ్యంతో, దేవుని అధికారంతో మనం కూడా ఈ లోకంలో పనిచేయాలనే ఒక ఉద్దేశంతో దేవుడు ప్రతిరోజు మన లోపాలని చూపిస్తూ మనల్ని సరిచేయాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే మనల్ని సరిచేయాలని చూస్తూ ఉంటారో ఆ యొక్క గద్దింపుల్ని, హెచ్చరికల్ని మనం తీసుకుని నిజంగా మనలో కొరతలు ఉంటే కనుక, మనలో లోపాలు ఉంటే కనుక సరి చేసుకుంటే మనం ఇప్పుడున్నటువంటి స్థితి నుంచి మరింత ఉన్నతమైన స్థితికి మనం ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకు ఎంతగానో సహాయపడుతూ ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి నీ లోపాలను చూపినప్పుడు, నీ యొక్క కొరతలు చూపినప్పుడు మీరు అసహనానికి గురవద్దు, అతని మీద మీరు కోపడద్దు, మీరు సరి చేసుకోవడానికి ప్రయత్నించండి. కానీ సంఘంలో దీనికి భిన్నంగా జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలు కూడా కుదురుగుండు అని చెప్తే ముందు నీ పిల్లలకి చెప్పుకో, ముందు నీ ఇంట్లో చెప్పుకో అంటారంట. ఎంత భయంకరమైన ఆత్మ చూడండి అది. సంఘంలో ఏమా కుదురుగుండు, కుదురు నుంచో, కుదురు మాట్లాడు అని అంటే ముందు నీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకో, ముందు నీ పిల్లలకి చెప్పుకో అని మాట్లాడుతున్నారంట. ఇంకా వాళ్ళలో ఏ ఆత్మ ఉందో చెప్పాలి. ఆ పెంచేటువంటి తల్లిదండ్రుల్లో ఏ ఆత్మ పనిచేస్తుంది, పిల్లల్లో ఏ ఆత్మ పనిచేస్తుంది, అసలు వాళ్ళు పరిశుద్ధాత్మ కలిగి వాళ్ళు సంఘంలో ఉంటున్నారా, దేనికి వాళ్ళు సంఘానికి నడిపించబడుతున్నారో తెలియట్లేదు. ఎంత దారుణమైన పరిస్థితుల్లో చూడండి అసలు ఎలా మాట్లాడుతున్నారు. చిన్న పిల్లలు కూడా అలాంటి స్థితిలోకి మరి వెళ్ళేలాగా మరి ప్రోత్సహిస్తున్నారంటే అది ఎంత భయంకరమైన ఆత్మ చూడండి. ఒక సహోదరుడు, ఒక సహోదరి నీకు కానీ, నీ కుటుంబానికి కానీ, నీ బిడ్డలకు కానీ ఈ కొరత ఎలా ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఎలాగైనా ఉండని బ్రదర్, మనకు అనవసరం. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ, వాళ్ళు తప్పులో ఉన్నారా, వాళ్ళు ఒప్పులో ఉన్నారా, మనకు అనవసరం. కానీ మన కొరతలను చూపిస్తున్నప్పుడు, మన లోపాలను మనం చూపిస్తున్నప్పుడు వాటిని మనం సరి చేసుకోవడానికి బదులుగా తిరిగి మనం దాడి చేయటం అనేది అది దేవుని యొక్క ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ కాదు. అది వాళ్ళు మనకి కొరతలు చెప్తున్నప్పుడు ఆ కొరతని మనలో ఉంటే, మనలో గుర్తించగలిగితే, మనం ఈ తప్పు నాలో ఉంది అని మనం తెలుసుకోగలిగితే దాని వెంటనే మనం సరి చేసుకుంటే దేవునికి మరింత దగ్గర అవుతాం మనం. ఆ కొరత నీకు తెలియలేదు కాబట్టి దేవుడు అతని ద్వారా నీకు చెప్పిస్తున్నాడు. ఆ కొరత నువ్వు గ్రహించలేకపోతున్నావు కాబట్టి సహోదరుడో, సహోదరియో, ఎవరో పిల్లలో లేదా ఇంకొకరి ద్వారా నీలో ఉన్న కొరతనే ప్రభువు చెప్పిస్తున్నారు, నీకు చెప్పిస్తున్నారు ఆయన. అప్పుడు నువ్వేం చేయాలి? ఓహో, నాలో ఈ కొరత ఉందా కాబట్టి నేను సరి చేసుకుంటాను ప్రభువా అని నువ్వు సరి చేసుకోవాలి. అంతేగాని నువ్వు సరి చేసుకో ముందు నీ బిడ్డలను సరిచేయి, నీ భర్తను సరిచేయి, నీ భార్యను సరిచేయి, నీ కుటుంబాన్ని సరిచేయి అని వాళ్ళ మీద ఎదురు దిగటం వల్ల వాళ్ళకి వచ్చిన నష్టం ఏమి లేదు. నీవు వారి ద్వారా ప్రభు యొక్క హెచ్చరికని తృణీకరిస్తున్నావు. ప్రభు వారి ద్వారా నీతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు కావాలి, వాళ్ళు తప్పులోనే ఉంటారు. ఇర్మియా కాలంలో హనన్యా ఉన్నాడు, అతను ప్రవచించాడు. పౌలు కాలంలో కూడా ఒక అగబు అనే ఒక ప్రవక్త ఉన్నాడు. పౌలుకి జరగబోయే సంగతిని ముందే చెప్పాడు. అతను అబద్ధ ప్రవక్తే, కానీ జరగబోయే సంగతి చెప్పాడు ఆయన. పౌలు గారు మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్తే యెరూషలేములో మీకోసం శత్రువులు ఉన్నారు, మిమ్మల్ని చంపేస్తారు అని ప్రవచించాడు. కానీ పౌలు గారు వెళ్ళారు, ఎందుకంటే జరగాల్సి ఉంది, ప్రభు కోసం నేను ఏదైనా చేస్తాను అని పౌలు గారు వెళ్ళారు. అసలు తప్పులో ఉన్నా సరే పౌలు గారికి ప్రవచనం చెప్పాడు ఆయన. అసలు తప్పులో ఉన్నా కూడా ఇర్మియా లేఖనాలని అనువదించడానికి ప్రయత్నం చేశాడు అగబు. వాళ్ళు తప్పులోనే ఉండొచ్చు, వాళ్ళు చేసేది కరెక్ట్ గా ఉండకపోవచ్చు, కానీ నిన్ను సరి చేయటానికి దేవుడు వారిని వాడుకుంటున్నాడు. అక్కడ వాళ్ళు తప్పులోనే ఉండొచ్చు, వాళ్ళు కరెక్ట్ గా జీవించకపోవచ్చు, వాళ్ళు తప్పు చేస్తూ ఉండొచ్చు, వాళ్ళు
వాక్యానుసారంగా వాళ్ళ జీవితం లేకపోవచ్చు. కానీ వాళ్ళు నీలో ఉన్న ఒక కొరతను చెప్తున్నారు అంటే అర్థం ఏంటి అంటే, అది వాళ్ళు చెప్పట్లేదు కానీ వారి ద్వారా ప్రభువు నిన్ను హెచ్చరిక చేస్తా ఉన్నారు. ఓ ప్రేమ్ బ్రదర్, నీలో ఈ కొరత ఉంది, నీలో ఈ సమస్య ఉంది, నీలో ఇదిగో ఈ సరి చేసుకోవాల్సిన విషయం ఉంది అని చెప్పినప్పుడు, నువ్వు చెప్పేది ఏంటి రాజు బ్రదరు, ముందు నువ్వు సరి చేసుకో, నువ్వు సరిగా మాట్లాడు, నువ్వు సరిగా బట్టలేసుకో, లేదా నువ్వు సరిగా పడుకో, లేదా సరిగా కూసో. ఇది ఎదురుదారి దిగటం అనేది భయంకరమైన ఆత్మ, అది దేవుని ఆత్మ కాదు. నీకు నీ లోపాన్ని, నీ కొరతని ఎవ్వరు చెప్పినా అది వాడిగా చెప్పేది. వారి ద్వారా ప్రభువే నిన్ను సరి చేయడానికి చెప్పిస్తున్నారు. అది నువ్వు గ్రహించలేకపోతున్నావు కాబట్టి, ఆ సంగతి నీకు అర్థం కావట్లేదు కాబట్టి, ఆ లోపం ఏంటో నీకు తెలియట్లేదు కాబట్టి, ఆ చిన్నపిల్ల కావచ్చు, పెద్దోడు కావచ్చు, లేదా ఇంకెవరైనా కావచ్చు, నీ కొరతల్ని నీకు ఎత్తి చూపిస్తున్నారంటే దేవుడు నిన్ను సరి చేయడానికే నీ కొరతని నీకు చూపిస్తున్నారు. కాబట్టి నువ్వేం చేయాలంటే, దేవుని ఆత్మ కలిగిన సహోదరుడిగా నువ్వేం చేయాలంటే, ఓ నిజమే కదా, నేను నిజంగా ఈ నిజం నాలో ఈ కొరత ఉందా ప్రభు, నేను ఉంటే నేను ఇప్పుడే సరి చేసుకుంటా అని ప్రార్థన చేయాలి. అది నేర్పించండి మీరు పిల్లలకు కూడా, ఇంట్లో పిల్లలకు కూడా దాన్ని నేర్పించండి. అంతేగాని నువ్వు ముందు నీ ఇంట్లో చెప్పుకో, నీ పిల్లలకు చెప్పుకో, నీ భర్తకు చెప్పుకో, నీ భార్యకి చెప్పుకో, ఇది సరైన ఆత్మ కాదు. అది ఇప్పుడు సంఘంలో ఆ యొక్క ఆత్మ పనిచేస్తుంది. కాబట్టి ఎవరెవరి విషయంలో జరుగుతుందో వ్యక్తిగతంగా మీరు పరిశీలన చేసుకోండి, వాటిని సరి చేసుకోండి. నువ్వు సరి చేసుకున్నప్పుడే, నీ లోపాలని నువ్వు సరి చేసుకున్నప్పుడే ఒక ఉన్నతమైన స్థితికి వెళతావు. ఆ కుమారుడు ఎలాగైతే తన లోపాలను తండ్రికి చెప్పినంత కాలం కూడా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడు, ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అసహనానికి లోనైపోయాడు. అది చెప్పొద్దు, ఇక నా లోపాల గురించి అంతా మాట్లాడద్దు, పాత్రం అయిపోయాడు, అడుక్కి వెళ్ళిపోయాడు, ఎందుకు పరిజ్ఞానం వాడైపోయాడు. తండ్రిని అడుగుతున్నాడు, నా బొమ్మలు ఎందుకు ఎవరు తీసుకోవట్లేదు, ఎందుకు తీసుకుంటారు? నీలో కొరతలు, నీలో లోపాల బొమ్మలు ఎవరు కొంటారు? ఎవరికి కావాలి? నువ్వు కొరతలు సరి చేసుకో, నీ లోపాలు సరి చేసుకో. నువ్వు ఎవరికి కావాలి? దేవుడికి నీతో పని అంటే అప్పుడు నేను ఎలా వాడుకుంటాడు దేవుడు? అప్పుడు నీళ్ళు కొరతలు చెప్తుంటే సరి చేసుకోవడానికి బదులు తిరుగుబాటు చేస్తా ఉంటే నువ్వు దేవుడికి ఏం అవసరం? నువ్వు అసలు పనే లేదు ఆయనకి, పనే లేదు. సరి చేసుకోకుండా దేవునికి అసలు అవసరమే లేదు. మీరు ఎప్పుడైతే మీరు సరి చేసుకోగలుగుతారో, ఎంత తగ్గింపు విధేయత కలిగి ఉంటారో మీరు, వాళ్ళ జీవితం ఎలాగైనా ఉండనివ్వండి, వాళ్ళు ఎలాగైనా మాట్లాడనివ్వండి, వాళ్ళు ఎలాగైనా ఉండనివ్వండి, కానీ వారి ద్వారా ప్రభువు నీ కొరతను చూపిస్తున్నారు. వాళ్ళు సరిగా ఉన్నారా మాకు చెప్పడానికి అని అడుగుతాం మనం, ఈజీగా అనేస్తాం మనం. ఎందుకంటే ఈ లోకంలో మనిషి సహించలేదు ఏంటంటే, నువ్వు తప్పులో ఉన్నావు సరి చేసుకో అని చెప్తే సహించలేడు ఏ మనిషి కూడా. కానీ క్రీస్తు ఆత్మ కలిగిన వాళ్ళు ఖచ్చితంగా సహిస్తారు. నువ్వు తప్పులో ఉన్నావు సరి చేసుకో అని చెప్తే సహించలేనిది లోకపాత్మ, సహించలేరు, తిరుగుబాటు చేస్తారు, దాడి చేస్తారు. నిజంగా నాలో కొరత ఉందా అని సరి చేసుకునే వాళ్ళు క్రీస్తు ఆత్మ. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంత మీ కొరతలను సరి చేసుకుంటే అంత ఉన్నతమైన స్థితికి వెళ్తారు, అంత అంత మంచి మంచి విశ్వాసంగా నువ్వు గుర్తింపు పొందుతావు దేవునికి సన్నిధిలో, దేవునికి దృష్టిలో. అంతే తప్ప నువ్వు దాడి చేస్తే, నువ్వు ఏదో మాట్లాడితే, ఆ పిల్లలే బ్రదర్, వాళ్ళకి తెలియదుగా, వాళ్ళు ఏదో అన్నారులే, మళ్ళీ సరి చేస్తావు. పిల్లలకు ఒక వాక్యం, పెద్దలకు ఒక వాక్యం లేదు బైబిల్లో. ముసలికి ఒక వాక్యం, యవనస్తులకు ఒక వాక్యం లేదు బైబిల్లో. ఎవరికైనా ఒకటే వాక్యం. సరి చేయాలి, తల్లిదండ్రులుగా మనం సరి చేయాలి, పెద్దోళ్ళుగా మనం సరి చేసుకోవాలి. పిల్లలైనా పెద్దోళ్ళైనా ఒకటే శిక్ష, ఒకటే తీర్పు, ఒకటే మార్గం. చుట్ట మీరు ఎందుకు వాళ్ళు నరకానికి పంపించాలనుకుంటున్నారు? మీరు ఎదుటి కొరతలు నీకెందుకు? నీ కొరతలో నీకు చెప్తున్నప్పుడు నిజంగా నీళ్ళు ఆ కొరత ఉంటే సరి చేసుకోవడానికి నీకు బాధ ఏంటి? నీకు సమస్య ఏంటి? అది సరి చేసుకోకుండా ఎదురుదాడి చేయటం, సరి చేసుకోకుండా ఎదుటి వాళ్ళ మీద నిందలేయటం, ఇది చాలా భయంకరమైన ఆత్మ. ప్రేమైన సహోదరులారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఒకవేళ ఒక సహోదరుడు నీలో ఉన్న ఏదైనా కొరతని చెప్పినప్పుడు అతని కొరతని మీరు దాడి చేయొద్దు. ఆ కొరత చెప్పిన దాన్ని బట్టి
మీరు ప్రార్థించండి. నాలో కొరతను సరి చేసుకుంటే ప్రభువుని ప్రార్థించండి. అది క్రీస్తు లక్షణము. నీ ఇంట్లో చెప్పుకో, నువ్వు చెప్పుకో, నువ్వు చూసుకో, నువ్వు నాకు చెప్పక్కర్లేదులే, మాకు తెలుసులే, మాకు వాక్యం తెలుసులే, మాకు అన్ని తెలుసులే, మేము మెసేజ్ చదివాంలే. అది క్రీస్తు ఆత్మ కానే కాదు. వాక్య లక్షణమే కాదు అసలు. ఓకే బ్రదర్, నేను సరి చేసుకుంటా బ్రదర్. నిజంగా నీ 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 ప్రవర్తన వాళ్ళకి అపార్థమైనా కూడా నువ్వు నిన్ను అపార్థం చేసుకున్నప్పుడు, ఓ లేదు బ్రదర్ అలా కాదు, ఇది ఇలాగా చేసాను నేను, ఒకటి దాన్ని మీకు అలా అనిపించిందా, సారీ బ్రదర్, ఇక మీదట నేను ఇక కనపడకుండా నేను చూసుకుంటాను బ్రదర్. అది క్రీస్తు స్వభావం. అది నువ్వు నువ్వు చేయలే ఆ తప్పు, నువ్వు అనలా ఆ మాట, కానీ ఎదుటోళ్ళకి ఆ మాట వినపడింది అలాగా. ఆ మాట అలా వినపడినప్పుడు నువ్వేం చేయాలంటే, "ఓ, లేదు బ్రదర్, నేను నా ఉద్దేశం అది కాదు, నేను అలా అనలేదు, నేను నేను అలా తిట్టలేదు, లేదా నిన్ను నీతో నేను నీ గురించి నేను అలా మాట్లాడలేదు, కానీ అలా వినపడి వచ్చే బహుశా ఒకలా అలా ఉంటే కనుక దాన్ని బట్టి నేను క్షమాపణ కోరుతున్నాను నేను" అని చెప్పడం అనేది అది మన క్రీస్తు స్వభావం అది. అంతేగాని నేను ఎందుకంటే నువ్వు నన్ను అనలేదా, పలానప్పుడు నువ్వు నన్ను అన్నావు కాబట్టి ఇప్పుడు నేను అన్నా, నన్ను అంటే నీకే సంబంధం, అసలు నీకే అధికారం ఉంది, నీకెంత అర్హత ఉంది, ఇది అసలు క్రీస్తాత్మ కానే కాదు. ఇలాంటి మనస్తత్వం కలిగి ఉన్నవారు సంఘంలోకి రావద్దు. సంఘంలోకి రావద్దు. నువ్వు నాకు చెప్పొద్దు అనే ఆత్మ కలిగి ఉన్నవారు సంఘంలో వాళ్ళకి అసలు స్థానం లేదు. సంఘంలోకి రావద్దు వాళ్ళు. కొరత చెప్పినప్పుడు, ఓ నన్ను ప్రేమించిన సహోదరుడు నేను నరకానికి వెళ్ళిపోకూడదని, దేవునికి దూరం అయిపోకూడదని నాలో ఉన్న కొరతను చూపించాడు. ఓ సహోదరుడా, నీ కొందనాలు బ్రదర్, నేను సరి చేసుకుంటున్నాను. లేదు లేదు, నేను అలా అనలేదు, ఇలా అన్నాను, అయినా నీకు అలా అర్థమైందా, ఓ దాన్ని బట్టి కూడా నేను క్షమాపణ కోరుతున్నాను, నేను సరి చేసుకుంటున్నాను అని ఎప్పుడైతే నువ్వు లోబడతావో అది క్రీస్తు ఆత్మ. ఆ స్వభావం, ఆ ఆత్మ లేని వారు అత్యున్నతమైన సంఘములో రావడానికి అర్హులు కాదు. వాళ్ళు అనర్హులు. వాళ్ళు విశ్వాసులను పిలుచుకోవడానికి వాళ్ళకి ఎలాంటి అర్హత లేదు. సరి చేసుకోవడానికి, తగ్గించుకోవడానికి, మనస్సాక్షిని మరి నొప్పించుకోవడానికి ఇష్టపడని వారు వాళ్ళు అసలు విశ్వాసులే కాదు. వాళ్ళు అత్యున్నతమైన సంఘ సభ్యులే కాదు. వాళ్ళు అలాంటి వారి కోసం ప్రభు ప్రాణం పెట్టలేదు. అలాంటి వారి కోసం ఆయన సంఘాన్ని నిర్మించలేదు. అలాంటి వారి కోసం కాదు దేవుడు సంఘాన్ని నడిపించేది. కాబట్టి ఎవరైనా సరే నీలో ఈ కొరత ఉంది అని చెప్పినప్పుడు, వాళ్ళు చిన్నోళ్ళే కావచ్చు, పెద్దోళ్ళే కావచ్చు, వయసు ఎత్తు సంబంధం లేదు. వాళ్ళు తప్పులో ఉన్నోళ్ళు కావచ్చు, వాళ్ళు ఒప్పులో ఉన్నోళ్ళు కావచ్చు, మనకు సంబంధం లేదు. మన కొరత, ఆ కొరతను బట్టి నిజంగా ఒకవేళ మనకు అర్థం కాలేదేమో, ఆ కొరత మనకు తెలియ, మనకు గ్రహించలేకపోతున్నామేమో, దాన్ని బట్టి నరకానికి పోవడం కన్నా సరి చేసుకోవడం మంచిది కదా. హృదయాన్ని కఠినపరుచుకొని దాన్ని ఆ కొరతను అలాగే ఉంచుకొని ఇజ్రాయెల్ మీద దాడి చేసి నరకాన్ని పోవడం కన్నా, ఓ అవునా అని తెలుసుకుని వెనక్కి సరైన మార్గంలో రావడం నీకు ఉత్తమైన ఉత్తమమైన ఎంపిక కదా నీకు అది. దానికి బదులుగా దాడి చేయడం అనేది అసలు అది పరిశుద్ధాత్మ యొక్క లక్షణమే కాదు అది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకటే వాక్యం. చిన్న పిల్లలకు ఒక బడి, పెద్దవాళ్ళకి ఒక బడి లేదు ఇక్కడ. ఎవరికైనా ఒకటే వాక్యము, ఒకటే హెచ్చరిక, ఒకటే గద్దింపు. కాబట్టి మీరు మీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మీ కొరతలు చూపినప్పుడు ముందు వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి. బ్రదర్, అయ్యో నాకు కనపడలేదు బ్రదర్, ఇది ఈ కొరత ఎలాగే ఉంటే కనుక నేను నరకానికి పోయి ఉండేమో బ్రదర్, మీరు చూసి నాకు చెప్పారు బ్రదర్, నా తప్పుని మీరు క్షమించుకోవడానికి, ప్రభుని అడగడానికి నాకు మార్గం చూపించారు బ్రదర్. ముందు షేక్ హ్యాండ్ ఇవ్వండి. నాకు కనపడలేదు బ్రదర్, నేను ఇలా అనుకోవట్లేదు బ్రదర్, నాకు ఇలా అర్థం అవ్వలేదు బ్రదరు, షేక్ హ్యాండ్ ఇవ్వండి ముందు. నువ్వు అటు చేసావా, మీ నాన్న అటు చేసాడా, మీ అమ్మ అటు చేసిందా, నువ్వు ఇటు విన్నావా అని ఎదురు వాక్య విషయంలో ఎదురు తిరిగి దాడి చేసే ఆత్మ ప్రభు ఆత్మ కాదు. మరోసారి నేను ఖండితంగా చెప్తున్నా, అలాంటి వారు సంఘానికి అసలు రావద్దు. వాళ్ళకి అసలు సంఘంలో స్థానం లేదు. కూర్చోటానికి విశాలమైన ప్లేస్ కనపడుతుంది అక్కడ, బిల్డింగ్, కానీ నిజమైన సంఘంలో అసలు వాళ్ళకి స్థానం లేదు. ఒకవేళ మోసం చేయటం వచ్చి నువ్వు బిల్డింగ్ లో కూర్చున్నా అక్కడ ఆ సంఘంలో నువ్వు ఉండలేవు. అదృశ్యమైన దేవుని సంఘంలో అసలు నువ్వు కనపడవు. ఇక్కడ నేను మోసం చేసుకుని వచ్చి రాళ్ల మందిరంలో కూర్చుంటాను ఇక్కడ, అంతే. కాబట్టి ఎంత నువ్వు నీ లోపాలను సరి చేసుకోగలిగితే అంత ఉత్తమమైనటువంటి వాక్యంగా మారిపోతావు, అంత ఉత్తమమైన క్రీస్తుగా నువ్వు ఈ లోకానికి కనపడతావు.
నీ లోపాలను చూసినప్పుడు, నీ కొత్తలు చూసినప్పుడు అసహనానికి లోనవద్దు, కోపానికి లోనవద్దు, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రభు మిమ్మల్ని అందరూ కూడా గొప్పగా హెచ్చించాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. సరే, మంచిది బ్రదర్. చిన్న వాక్యం చదువుదాం పరిశుద్ధ గ్రంథం నుంచి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనం, పేజ్ నెంబరు 11, కొత్త నిబంధన పేజీ నెంబర్ 11, మత్తయి సువార్త 11, 1 నుంచి చూద్దాం. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయాను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబో వాడవు నీవేనా? మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను నంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటించబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతర పడినవాడు ధనుడని ఉత్తరం ఇచ్చెను. అదేవిధంగా 12వ వచనం, బాప్తిస్మిచ్చి యోహాను దినము మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనిచున్నారు. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించి వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుండెను. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే. వినుటకు చెవులు గలవారు వినుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, జీవము కలిగిన మా ప్రభువా, సైన్యములకు అధిపతికి మా దేవ, మీ ఘనమైన నిత్యమైన శ్రేష్టమైన బలమైన నామానికి వందనాలు, స్తోత్రములు. ఈ సమయంలో ప్రభు మరి మీరు దిగి వచ్చి మా కొరతలు చూపిస్తున్నప్పుడు, మా లోపాలు చూపిస్తున్నప్పుడు నిజమైనట్టుగా క్రీస్తు యొక్క ప్రేమతో వాటిని మేము సరి చేసుకొని వాక్యముగా మారటానికి మీరే సహాయం దయచేయండి. గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు. మేము దేని గురించి అయితే మాట్లాడుతున్నామో దాని గురించి నిశ్చేతను కలిగి ఉన్నట్లుగా మమ్మల్ని మీరు నడిపించండి. సంఘాన్ని దీవించండి, ఆశ్రదించండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీ వాక్యంతో నింపండి. ఈ రాత్రికాల సమయంలో మరి దూర ప్రాంతం నుంచి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా మమ్మల్ని కలిపి పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మేము చదువుకొని వాటిని విరిచి పంచుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభా, మీరు వాక్యాన్ని విరిచి మాకు ఇవ్వకపోతే ఆ వాక్యం మాకు అర్థం కాదు. విరువబడిన వాక్యము మా చేతిలో ఉంచమని మేము అడుగుతున్నాం మా ప్రభా. ఎంఐ గ్రామస్తులకు ఎలాగైతే మీరు రొట్టెని విరిచి ఇచ్చారో అప్పుడు వారి యొక్క కనులు తెరవబడ్డాయి. ఓ ప్రభు మనతో నడుస్తున్నప్పుడు మన హృదయం మండలేదా అని వారు అప్పుడు అనుకుంటున్నారు. మీరు రొట్టెను విరిచి ఇచ్చినప్పుడే కళ్ళు తెరవబడ్డాయి. మీరు వాక్యాన్ని బయలుపరిచినప్పుడు మాత్రమే మా కనులు తెరవబడతాయి. మీరు వాక్యాన్ని విరిచి మాకు ఇవ్వండి, మా కనులు తెరవబడతాయి. మేము 2000 సంవత్సరాలుగా మీతో నడుచుకుంటూ వచ్చాము. మేము అనుకుంటున్నాము నజరేయుడైన యేసు, అమెరికా యేసు, ఇండియా యేసు అని మేము అనుకుంటున్నాము. కానీ ఆయన మాతోనే ఉన్నాడనే గ్రహింపుని మేము పొందుకోలేకపోతా ఉన్నాం. గొప్ప దేవుడు స్తోత్రములు. ఆ నజరేయుడైన యేసు, అమెరికాలో వచ్చిన యేసు, ఇండియాలో సంచరించిన యేసు ఇప్పుడు మాలో ఉన్నారని ఓ ప్రభు మేము గ్రహించాలంటే మీరు ఆ యొక్క విలువబడిన వాక్యాన్ని మీరు మాకు ఇవ్వాలి మా ప్రభువా. యేసు మాలో ఉన్నారు, యేసు మాతో ఉన్నారు, మా హృదయాలు మండాలి అంటే ఆ విలువబడిన వాక్యము మా చేతిలో ఉండాలి ప్రభువా. ఆ వాక్యాన్ని ఏ మానవుడో కాదు కానీ అది మీరే విరిచినదై ఉండాలి మా ప్రభువా. కాబట్టి ఆ వాక్యాన్ని విరిచి మాకు అందించి చదవబడిన వాక్యాన్ని ప్రభు మీరే అనువదించి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకునమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం ప్రభువా. ఆమేన్.
అందరికీ వందనాలు బ్రదర్. వెంకటేశ్వర స్తోత్రం. వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. బాగా ఆలస్యం అయిపోయినట్టుంది ఈరోజు. 10 అయిపోయిందా? మనం ప్రశాంతంగా మాట్లాడుకొని చాలా రోజులు అయిపోతున్నారు. ఈ సమయం మనకి వీలు అవ్వట్లేదు. రాత్రి బాగా ఇంటికి వచ్చేసరికి 2:30 అయిపోయింది. బాగా అలసిపోయి ఉన్నాం. ఈరోజు పగలు పడుకుందాం అనుకున్నాం కానీ పనుల వల్ల కుదరలేదు. రమేశ్వరు నన్ను దింపారు 2:30 టైంలో. మళ్ళీ పొద్దుటే వెళ్ళిపోయారు. బ్రదర్ కూడా అలసిపోయినట్టే ఉన్నారు. ఆ? సహోదరులందరూ కూడా ఈ పరిచర్లో పాల్గొని అలసిపోయారు బాగానే. సరే, మంచిది. చదవబడిన లేఖన భాగం నుండి, రాబోవు పెండ్లి కుమార్తె నీవేనా? చిన్న అంశం. రాబోవు పెండ్లి కుమార్తె నీవేనా? ఆది కాండములో ప్రభు నీకును స్త్రీకిని, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగుతుంది అని చెప్పినటువంటి స్త్రీ సంతానం నీవేనా? యెషయా గ్రంథంలో సియోన్ యొక్క నీతి సూర్యకాంతి వలె మారే వరకు దాని విషయంలో నేను మౌనంగా ఉండనని ప్రభు చెప్పారు. సియోన్ యొక్క నీతి సూర్యకాంతి వలె మారే వరకు, క్రీస్తు యొక్క తత్వము పెళ్లి కుమార్తెలకి వచ్చే వరకు ఆమె విషయంలో నేను మౌనంగా ఉండను అని చెప్పినటువంటి సియోను నీవేనా? బ్రదర్, ప్రేమ బ్రదర్, మీరేనా? రాబోయేటువంటి పెళ్లి కుమార్తె మీరేనా? కృష్ణ బ్రదర్, వేల సంవత్సరాలుగా ప్రభు పునాదులు వేసి, భూమికి పునాదులు వేసి, ఆకాశానికి పునాదులు వేసి, ఉచితమైన నీటిని గాలిని సమృద్ధిగా ఇచ్చి, నా కుమారులు రాబోతున్నారు, సాతాను వాళ్ళ పేరు చెబితేనే నువ్వు వణిగిపోతావు, వాళ్ళ చూస్తేనే నువ్వు చస్తావు అని చెప్పినటువంటి పెళ్లి కుమార్తె మీరేనా? మీరేనా బ్రదర్? రమేష్ గారు మీరేనా? రాబోయే పెళ్లి కుమార్తె మీరేనా బ్రదర్? చంద్ర బ్రదర్ మీరేనా? రంగం మీద ఉన్న పెళ్లి కుమార్తె నేనే బ్రదరు. పరిశుద్ధ గ్రంథము ఏ పెళ్లి కుమార్తె అయితే వస్తుందని చెప్పిందో, ఏ పెళ్లి కుమార్తె కొరకు అయితే ప్రభు ఈ లోకానికి దిగి వచ్చి కల్వరి సిలువలో ప్రాణం పెట్టారో, ఏ పెళ్లి కుమార్తె కొరకు అమెరికా వీధుల్లో అయినా రక్తసిక్తమైన దేహంతో అయినా నలిగిపోయారో, ఏ పెళ్లి కుమార్తె కొరకు తన జీవితాన్ని పణంగా పెట్టి త్యాగం చేసి ముద్రలేఖ రహస్యాన్ని, ఉరుములేఖ రహస్యాన్ని బయలుపరిచారో, ఆ పెళ్లి కుమార్తె మీరేనా బ్రదర్? ప్రభు స్తోత్రం కలగక. ఆ పెళ్లి కుమార్తె ఇప్పుడు రంగం మీద ఉండే సమయం ఇది. పుత్ర స్వీకరమైన సందేశంలో క్రీస్తుడని చెప్పారు. దేవుని కుమారులు ప్రత్యక్షమగు కాలం ఇది కాక మరి ఏదో నాకు చెప్పండి అని అడిగారు. అంటే మనమున్న ఈ కాలంలో దేవుని కుమారులు ప్రత్యక్షమయ్యే సమయం ఇది. ఈ దేవుని కుమారులు ఎవరై అంటే, ఈ దేవుని కుమారులు పరిపూర్ణమైన వాక్యాన్ని ఎరిగిన వారు వీళ్ళు. ఈ దేవుని కుమారులు దేవుళ్ళ వలె, క్రీస్తుల వలె వాక్యముల మారిపోయిన వాళ్ళు వీళ్ళు. వందనాలు బ్రదర్, నేహమే బ్రదర్. వందనాలు బ్రదర్. కాబట్టి ఏ పెళ్లి కుమార్తె అయితే వస్తుందని ఆది కాండంలో ప్రభువు చెప్పారో, నీకును స్త్రీకి, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగుతుందని ఆయన అప్పుడే చెప్పారన. ఏ దేనిలోనే సోదరుడా, నీ గురించి ఏ దేనిలోనే సాతానికి సవాల్ వేశాడు ప్రభు. నీకు స్త్రీకి, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగుతుంది, సాతాను వస్తారు అని అప్పుడే చెప్పారు ప్రభు. అసలు జీవం అంతే లేదు ఇక్కడ.
నీ ఉనికే లేదు భూమి మీద, అసలు నువ్వు ఎవరు కూడా తెలియదు ఈ లోకానికి, కానీ నువ్వు రాబోతున్నావు, వాళ్ళు వస్తున్నారు అని ఏదేలోనే ప్రభు సాతానికి సవాల్ విసిరారు. ఆ యొక్క స్త్రీ సంతానము, ప్రభువు చెప్పినటువంటి ఇదిగో స్త్రీ సంతానం రాబోతుంది అని చెప్పినటువంటి ఆ సంతానము, ఆ పెళ్లి కుమార్తె, అది మీరేనా బ్రదర్? సహోదరుడు, అది మీరేనా? ఒకవేళ మీరు కాకపోతే నేను మరి ఎవరి కోసమైనా ఎదురు చూడాలా? లేదా ఆ పెళ్లి కుమార్తె కోసం మేము ఇంకా పరిచయం చేయాలా? ఆ పెళ్లి కుమార్తెను మేము ఇంక తీసుకొని రావాలా? ఆ పెళ్లి కుమార్తె మీరేనా? ఆది కాండం ప్రవచించిన పెళ్లి కుమార్తె మీరేనా? నిర్గమ కాండములో వచ్చి తూర్పు గాలిని విసరజేసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన ఆ యొక్క తూర్పు వర్తమానాన్ని స్వీకరించిన పెండ్లి కుమార్తె మీరేనా? లేకపోతే మేము మరెవరి కోసం ఎదురు చూడాలా? బ్రదర్, సిద్ధ బ్రదర్, మీరేనా బ్రదర్? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు బ్రదర్. స్తోత్రం కలిగింది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు యోహాను రంగం మీద ఉన్నారు. యోహానుకి తెలుసు వాక్యం శరీరధారి అవుతుందని. యోహానుకి తెలుసు ఆయన పరిశుద్ధంగా జన్మిస్తారని. యోహానుకి తెలుసు ఆయన లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని. యోహానుకి తెలుసు ఆయన తన ప్రజల కొరకు ప్రాణాన్ని అర్పిస్తాడని. యోహానుకి తెలుసు ఆయన గొప్పవాడని, ఆయన చెప్పులు వారును పట్టుకోవడానికి కూడా విప్పటానికి, వారు అంటే బెల్ట్ తెలుసా? వారంటే ఏంటి బ్రదర్? బెల్ట్. ఎంత ఎంత తగ్గింపు చూడండి యోహానుకి. నా వెనక వచ్చేవాడు గొప్పవాడు, ఆయన చెప్పుల వారిని విప్పడానికి కూడా నేను ఏం చెప్పారు బ్రదర్? అర్హుణ్ణి కాదని చెప్పారు. అంటే ఆ వచ్చేటువంటి క్రీస్తు యొక్క చెప్పులకున్న బెల్ట్ తీయడానికి కూడా నాకు అర్హత లేదని చెప్తున్నాడు యోహాను. ప్రభు ఆయన గురించి ఏ సాక్ష్యం ఇచ్చారంటే, అసలు స్త్రీ కనిన వారిలో బాప్తిసం ఇచ్చే యోహాను వంటి వాడు లేడు. కానీ అతనేమన్నాడు తెలుసా? అసలు ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నాకు అర్హత లేదు, బెల్ట్ తీయడానికి కూడా. చెప్పు తీయడానికి కాదు బ్రదర్, ఆయన బెల్ట్ తీయడానికి కూడా నేను అర్హత. ఎంత ఒబీడియన్స్ బ్రదర్, ఎంత విధేయత, ఎంత తగ్గింపు బ్రదర్. ఆయన అంటున్నారు, ఆ యోహానుకి యేసుక్రీస్తు రంగం మీదకి వచ్చి మెసేజ్ ఇచ్చే సమయానికి యోహాను చెరసాలలో వేయబడ్డాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఇద్దరు ప్రవక్తల చేత తన సందేశాన్ని యెహోవా ఎలాగో సెలవిచ్చున్నాడు. ఇద్దరు ప్రవక్తలు రంగం మీద ఉండొచ్చు కానీ ఒకరి దగ్గర మాత్రమే యెహోవా ఎలాగో సెలవిచ్చున్నాడు అంటది. మోషే ఉన్నాడు, యెహోషువ ఉన్నారు, ఇద్దరు రంగం మీద ఉన్నారు. కానీ యెహోవా ఎలాగో సెలవిచ్చున్నాడు మోషే దగ్గర ఉంది. మోషే భూమి మీద ఉన్నంత కాలం కూడా, మోషే జీవించి ఉన్నంత కాలం కూడా యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, యెహోవా వాక్కు మోషే నుంచి బయటకు వచ్చింది. యెహోషువ ఎప్పుడైతే మోషే రంగం మీద తప్పుకుని యెహోషువ రంగం మీదకి వచ్చాడో, అప్పుడు యెహోవా ఎలాగో సెలవిచ్చున్నాడు యెహోషువకి వచ్చింది. ఇద్దరు రంగం మీద ఉంటారు. ఎలీషా ఉన్నాడు, ఏలియా ఉన్నారు, ఇద్దరు రంగం మీద ఒకే టైంలో ఉన్నారు. ఇద్దరు ప్రవక్తలు ఒకే టైంలో ఉన్నారు. కానీ యెహోవా ఎలాగో సెలవిచ్చున్నాడు మాత్రం ఏలియా దగ్గర మాత్రమే ఉంది. ఏలియా అగ్ని రథాల మీద ఎత్తబడిన తర్వాత అప్పుడు ఎలీషాకి వచ్చింది యెహోవా ఎలాగో సెలవిచ్చున్నాడు. అలాగే యేసుక్రీస్తు కాలంలో కూడా ఇద్దరు ఒకే టైంలో ఉన్నారు భూమి మీద. 6 నెలల గ్యాప్ తో ఇద్దరు భూమి మీదకి వచ్చారు. 6 నెలల పెద్దవాడు యోహాను, ఇద్దరు భూమి మీదకి వచ్చారు. వాళ్ళిద్దరు బంధువులు కూడా. ఆయన పరిచర్య ప్రారంభం అవుతుంది అనే సమయానికి ఈయన దేవుడు యోహాన్ని రంగం నుంచి తప్పించేశాడు. దేవుడు తన సేవకులకు ఎప్పుడైనా ఘనత ఇస్తాడు బ్రదర్. తన సేవకుల్ని దేవుడు ఘనత కోరుకుంటాడు. యోహాను
మెసేజ్ ఇచ్చినంతసేపు కూడా యేసుక్రీస్తు చాలా కామ్గా ఉన్నారు. ఆయన మెసేజ్లోకి వెళ్ళి ఆయన వెళ్ళిపోయి నేను యాహాను కాసేపు ఆగి నేను చెప్తా అని చెప్పలేదు. ఆయన చెప్పలేదు. లోబడ్డాడు, యాహానికి లోబడ్డాడు ఆయన. సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు యాహానికి లోబడ్డాడు బ్రదర్. ఆయన యార్దాన్లో బాప్తిసం ఇస్తా ఉంటే ఆయన అక్కడికి వెళ్ళి బాప్తిసం తీసుకుంటాడు. యాహాను అడుగుతాడు, ఇదేంటి ప్రభా నేను నీ ద్వారా తీసుకోవాలి కదా, నువ్వు లేదు ఇప్పుడు వర్తమానికి నేను లోపడుతున్నా. ఇప్పుడు వర్తమానికి నేను లోపడుతున్నా, మీరు చేయండి. నేను అసలు నన్ను మార్గం సరళం చేయడానికి వచ్చావు నువ్వు, అసలు నా మాట నువ్వు అని యాహాను యొక్క స్థానాన్ని ప్రభు తీసుకోలేదు. యాహానికి ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానం ఇచ్చారు ఆయన. యాహాను వర్తమానికుడి ఎరిగినారు కాబట్టి యాహాను యొక్క వర్తమానికిలో పడ్డాడు వచ్చి. ఆయన అడిగాడు యాహాను వచ్చి, ఇదేంటయ్యా నేను నీ ద్వారా నేను బాప్తిసం తీసుకోవాల్సి ఉండగా నువ్వు నా ద్వారా ఎలా తీసుకుంటావు? లేదు ఇది జరగాలి ఉంది, నీతి యావత్తు జరగాల్సి ఉంది, చెయ్యి. లోబడ్డాడు ఆయన. దేవుడు ఎప్పుడు కూడా ఇద్దరు ప్రవక్తల్ని రంగం మీద ఉంచిన ఒకరితోనే వ్యవహరిస్తాడు ఆయన. కాబట్టి ఎప్పుడైతే యాహాను పరిచర్య జరుగుతుందో యేసుక్రీస్తు ఆయనకి ఆ వర్తమానానికి లోబడ్డారు. యేసుక్రీస్తు యొక్క పరిచర్య ప్రారంభమవుతుందో యాహాను పరిచర్య ముగించబడింది. యాహాను రంగం నుంచి తప్పించబడ్డాడు. యాహాను చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. యాహాను చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉండి యాహానుకు కొన్ని మాటలు పడుతున్నాయి. యేసు ఈ రోజు అటు వచ్చాడు. అక్కడ ఆయన చనిపోయిన వాళ్ళని లేపాడు. యేసు ఈ రోజు ఇక్కడికి వెళ్ళాడు, ఈయన గుడ్డి వారికి చూపునిచ్చాడు. యేసు ఈ రోజున ఇక్కడ రొట్టెలను ఆహారంగా మార్చాడు, చేపల్ని రొట్టెల్ని పెంచుతున్నాడు. యేసు ఈ రోజు ఇక్కడ ఈ పని చేశాడు. యేసు అని చెరసాల్లో విని తన శిష్యులు పిలిచి పంపించాడు అక్కడికి. బాప్తిసం ఇచ్చాడు. ఎవరు బ్రదర్? యాహాను. బ్రదర్ వీడియో బాగానే వస్తుందా బ్రదర్? ఏదన్నా అటు ఇటు షఫల్ అవుతుందా? బ్యాక్గ్రౌండ్ అది గెలాక్సీ ఉంది. నేను పెట్టలేదు, అదే వచ్చేసింది. తర్వాత తీద్దామని చూస్తే అది పోవట్లేదు కదా, అది సెట్టింగ్స్ లో ఎక్కడ ఒకటి ఉంది. అదే వచ్చేసింది, నేను పెట్టలేదు. అది సెట్టింగ్స్ లో కూడా కనపడలేదు. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది సెట్టింగ్స్ నొక్కితే. సరే యాహాను విని తన శిష్యులు పిలిచి పంపించారు. అయ్యా మీరు వెళ్ళి ఆ యేసు ఆయనకి బాప్తిసం ఇచ్చాడు కదా, పైగా ఏమన్నా తెలుసా, అక్కడ ఉన్న వాళ్ళందరిని చూపించి లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల ఇతడే అని పరిచయం చేశాడు. చేసి చెరసాలలో నుంచి మళ్ళీ ఒక వర్తమానం పంపించాడు. డౌట్ వచ్చింది ఆయనకి. అసలు రాబోవాడు నీవేనా? అసలు ప్రజల కొరకు ప్రాణం పెట్టేది నీవేనా? ఆ గొర్రెపిల్లగా వధించబడేవాడు నీవేనా? ఆ వాక్యము శరీర జరుగుతున్న బైబిల్లో రాయబడింది, అది నీవేనా? ధర్మశాస్త్రము ప్రవక్తలు ప్రవచించిన ఆ మెస్సయ నీవేనా? లేకపోతే మేము ఎవరి కోసం ఎదురు చూడాలా? ఇది యాహాను గురించి డౌట్. ఇది యాహాను ప్రభు దగ్గరికి వర్తమానం పంపించాడు. అసలు ఆ వచ్చేది నీవేనా? ఆ ప్రవచనాలు నీవేనా? ఆయన నెరవేర్చేది నీవేనా? ఆ క్రీస్తువు నీవేనా? ఆ మెస్సేవ నీవేనా అని వర్తమానం పంపిస్తే ఆయన తన శిష్యుని తీసుకుని వెళ్ళి విట్నెస్ చూపించాడు. ఆయన ఏమంటారు చూడండి, అక్కడ 11వ అధ్యాయంలో, మత్తయి 11లో రెండవ వచనము, క్రీస్తు చేయుచున్న కార్యమును గూర్చి యాహాను చెరసాలలో విని రాబోవు వాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపాను. వాళ్ళు వచ్చారు ఆయన అడుగుటకి. యేసు వారిని చూచి మీరు వెళ్ళి
విన్న వాటిని కన్న వాటిని ఈ ఆహారకు తెలుపుడి అని చెప్పారు. అలా వచ్చి అడిగారు, అయ్యా ప్రేమ బ్రదర్, మీరు రాబోయే పెళ్లి కుమార్తె మీరేనా అని అడిగారు. ప్రభు ఏం చేశారు? ప్రాక్టికల్ గా చేశారు, అక్కడ ఇది చేశారు అక్కడ. ఓ మీరు ఒకసారి అది నేనే అని చెప్పి తర్వాత లోకంలోకి వెళ్ళిపోవటం కాదు. ప్రభు ఏం చేసేది తెలుసా? ఓ ఎవరైతే ఆ రాబోయే మెస్సయా నీవేనా, ఆ దేవుడు, ఆ ప్రభువు దేవుని కుమారుడు నీవేనా అని అడిగారో వెంటనే ఆయన ఏం చేశారంటే క్రీస్తుకు సంబంధించిన స్వభావాన్ని, క్రీస్తుకు సంబంధించిన లక్షణాలని వారి ఎదుట బయలుపరిచారు. యెషయా ఏదైతే ప్రవచించాడో పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు వచ్చినప్పుడు ఏ ప్రవచనం అయితే జరుగుతుందని యెషయా ప్రవచించారో ఆ ప్రవచన ఆధారంగా ఆయన ఏం చేశారంటే వారి కళ్ళ ముందు గుడ్డివారిని తెరవటము, స్వస్థత పరచడము, అద్భుత కార్యాలు చేయటము చేసి ఆయన ఏమన్నారంటే పరిశుద్ధ గ్రంథములో నా గురించి ఏదైతే రాయబడిందో ఆ వ్రాయబడిన లేఖనాలు మీ కరుణ ఎదుట ఏదైతే నెరవేర్చబడిందో మీరు అక్కడ 4వ వచనం చూడండి, యేసు చూచి మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యాహానుకు తెలుపుడి. ఏం విన్నారు వాళ్ళు? ఏం కన్నారు వాళ్ళు? ఏం చూశారు వాళ్ళు? అక్కడ జనాల సాక్ష్యాలు ఏమి విన్నారు వాళ్ళు? ఓ నా కుమార్తె సిద్ధంగా ఉంది, యేసుక్రీస్తు వచ్చి పట్టుకున్నప్పుడు నా కుమార్తె తిరిగి లేచింది. ఒక 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 మానవుడు చనిపోయిన వ్యక్తికి జీవాన్ని ఇవ్వటము నేను ఇంతవరకు చూడలేదు. చనిపోయిన వ్యక్తికి జీవాన్ని ఇవ్వగలిగింది వాక్యం మాత్రమే, దేవుడు మాత్రమే. కాబట్టి నేను మెస్సే కాడా అని వాడు మాట్లాడుతుంటే యాహాను శిష్యులు దాన్ని విన్నారు. ఓ ఇతనికి భర్తలమై కళ్ళు లేవు, ఆయన నువ్వు లేచి శుద్ధుడు కమ్ము అంటే కళ్ళు వచ్చినాయి. ఆయన ఉమ్మదీసిన మొహం మీద రాస్తే ఆయన కళ్ళు వచ్చినాయి. ఇవన్నీ కూడా వాళ్ళు విన్నారు. అక్కడ లైవ్ లో ఏదైతే చేస్తా ఉన్నారో ఆ కార్యాన్ని చూశారు, వాళ్ళు చూపించారు. ప్రభు వాళ్ళ చెవులకు వినిపింపు చేశారు, వారి కంటికి చూపించారు. ఆయన ఆ రాబోవాడు నీవేనా అని అడిగితే వాళ్ళ కంటికి చూపించారు. ఆయన ఏం చేస్తాడో ఆ చెవులకు వినిపించాడు ఆయన. బికాస్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ క్రైస్ట్. అది ఏంటి అంటే క్రీస్తు యొక్క లక్షణాలని వారు చూసే విధంగా, వారు కనుగొనే విధంగా ప్రభు కార్యం చేశారు. అక్కడ చేసి వాళ్ళు ఆ చూపించిన తర్వాత ఇప్పుడు చూశారు కదా, మీరు విన్నారు కదా, ఇప్పుడు వెళ్ళి మీరు ఇప్పుడు ఈ విషయాన్ని యాహంతో చెప్పండి. ఏమని చూడండి, ఏం చెప్తారు చూడండి. 5వ వచనం, గుడ్డి వారు చూపు పొందుచున్నారు, కుంటి వారు నడుస్తున్నారు, కుష్టు రోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటించబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధనుడని ఉత్తరం ఇచ్చెను. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యాహానుని గూర్చి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగెను. ఆమేన్. ఇక్కడ మెస్సయాకు సంబంధించిన గుణ లక్షణాలు ఏవైతే ఉన్నావో, మెస్సయాకు సంబంధించిన సూచనలు ఏవైతే ఉన్నావో ఆ సూచనలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. మీరు విన్నారు, మీరు చూశారు. కాబట్టి మీరు వెళ్ళి చెప్పండి, ఆ రాబోయే వ్యక్తిని నేనే అని చెప్పారు ఆయన. ఆ రాబోయే వ్యక్తిని నేనే అని చెప్పారు ప్రభు. ఇప్పుడు రమేష్ బ్రదర్, మీరు ఏదేనిలో ఏ స్వాస్థ్యాన్ని కోల్పోయారో, ఏ అధికారాన్ని కోల్పోయారో ప్రభు తిరిగి మరలా మీకు అధికారం ఇస్తానని చెప్పారు ప్రభు. ఇప్పుడు రమేష్ గారు రంగం మీదకి వస్తే, రమేష్ గారు రంగం మీద ఉంటే ఇప్పుడు ఏదైతే ఏదేనిలో ఆదాము, మన పితృడైన ఆదాము కోల్పోయాడో, ఏ శక్తినైతే, ఏ సామర్థ్యాన్ని అయితే, ఏ అధికారాన్ని అయితే కోల్పోయాడో, ఇప్పుడు అదే స్త్రీ సంతానం రమేష్ గారు అయి ఉంటే కనుక ఇప్పుడు రమేష్ గారు చెప్పాలి, ఇప్పుడు తన స్థానంలోకి వచ్చి నిలబడి చెప్పాలి. ఇప్పుడు అవును, ఏ దేనిలో దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానానికి వారసుని నేనే, ఆ అధికారం నాదే, ఆ స్వాస్థ్యము నాదే,
ఆ సామర్థ్యము నాదే అని ఆయన రుజువుతో చెప్పాలి. ఇప్పుడు ఈ లోకానికి, ఈ లోకము రమేష్ బ్రదర్ గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఈ లోకంలో రమేష్ బ్రదర్ క్రియ చేయాలి. యేసుక్రీస్తు అది నేనే వెళ్ళిపోండి చెప్పలేదు ఆయన. ఆయన ఎవరో అక్కడ సాక్ష్యాన్ని వినిపించాడు. ఆయన ఏం చేయగలడో, ఆయన సామర్థ్యం ఏంటో, ఆయన అధికారం ఏంటో చూపించాడు ఆయన. అలాగే ఇప్పుడు రాబోవాడు నీవేనా, ఇప్పుడు ఏదైతే ప్రకటన గ్రంథములో ఆది నుంచి ప్రకటన వరకు పెళ్లి కుమార్తె రాబోతుంది, పెళ్లి కుమార్తె సామర్థ్యం పొందుకుంటుంది, పెళ్లి కుమార్తె మరణం చేస్తుంది, పెళ్లి కుమార్తె దుఃఖము ఎగిరిపోతుంది, పెళ్లి కుమార్తె దుఃఖానికి బదులుగా పూదనం ధరించుకుంటుంది, బూడిదకి బదులుగా ఆమె స్తుతి వస్త్రం ధరించుకోబోతుంది, పూలల వస్త్రాలు ధరించుకోబోతుందని ఏదైతే యెషయా గ్రంథంలో ప్రవచనాలు ఉన్నావో ఆ ప్రవచనాలకి అనువుగా ఉన్నటువంటి పెళ్లి కుమార్తె మీరేనా? మీ గురించేనా జకరియా మాట్లాడింది? సియోను లెమ్ము 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 లెమ్ము, లేచి నీ కాళ్ళను ఇత్తడిగా చేసి ఇనుపగా చేసి నీ లేచి కళ్ళమును తొక్కుము అని చెప్పినటువంటి పెళ్లి కుమార్తె అది మీరేనా సర్వం బ్రదర్? అది మీరైతే మీరేం చేయాలంటే మీ గురించి మీరు మంచి సాక్ష్యాన్ని ఇవ్వాలి. అంతేకాకుండా మీకు ఎలాంటి అధికారం ఉందో ఆ అధికారాన్ని ఈ లోకానికి మీరు రుజువుపరచాలి. యేసుక్రీస్తు అదే ఇచ్చారైనా. రాబోవాడు నీవేనంటే మీరు కన్న వాటిని విన్న వాటిని, మీరు ఏదైతే చూశారో ఏదైతే విన్నారో అది యాహంతో చెప్పండి. వెళ్ళి వీళ్ళు చెప్పారు యాహానికి, అయ్యా ఒక గుడ్డివాడు వచ్చి అక్కడికి, ఆయన అయ్యా లేచి శుద్ధుడు కమ్మను అని ఆయన పట్టుకొని ప్రార్థించినప్పుడు ఆ గుడ్డివాడు లేచి పరిగెట్టాడు. అది మేము చూసాం. ఒక రోగస్తు వచ్చాడు, నీ విశ్వాసం నువ్వు స్వస్థపరచుగా కానీ లేచి నీ పరుపును నువ్వే ఎత్తుకుని వెళ్ళిపో అని చెప్పాడు ఆయన. ఆయన అక్కడ మోసుకొచ్చారు అక్కడికి. ప్రభు ఏం చెప్తున్నాడు, నువ్వు ఎవరో నీ పరుపును ఎవరు మోయొద్దు, నీ పరుపును నువ్వే ఎత్తుకుని వెళ్ళిపో అని చెప్పాడు ఆయన. అంతేకాదు అక్కడ ఎవరైతే ఉన్నారో, స్వస్థ పొందిన వారు ఎవరైతే ఉన్నారో, మెస్సయ సూచన కనుగొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు స్టేట్మెంట్ ఇచ్చారు. వారు చెప్తున్నారు ఆయన గురించి, ఈయన దెయ్యానికి లోబడుతున్నాయి, ఈయన సముద్రం లోబడుతుంది, ఈయన వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరుస్తున్నాడు, ఆయన అధికారం కలిగిన వాడు, ఆయన అధికారంతో చేస్తాడు ఏ పని చేసినా అని వాళ్ళు చెప్తున్నారు అని యాహాను చెప్పిన వాళ్ళు. అప్పుడు యాహాను యొక్క హృదయం సాటిస్ఫై, అయితే ఆయనే రావాల్సింది, రావాల్సిన వాడు ఆయనే. ఆయన రంగం మీదకి వచ్చాడు, పరిచర్య అయిపోయింది, యాహాను పరిచర్య అయిపోయింది. పెళ్లి కుమార్తె రంగం మీదకి వచ్చింది. ఇప్పుడు ఏలియా పరిచయం లేదు, యాహాను పరిచయం లేదు, మెస్సీల పరిచయం, ఇక్కడ ఎవరు పరిచయం లేదు. ఇక పెళ్లి కుమార్తె రంగం మీదకి వస్తే పెళ్లి కుమార్తె పరిచర్య. ఇప్పుడు పెళ్లి కుమార్తె రంగం మీదకి వస్తే ఇంక ఎవరితోనూ పనిలేదు ఇప్పుడు. ఎందుకంటే ఈ పెళ్లి కుమార్తె కొరకే సృష్టి యావత్తు ఎదురు చూస్తా ఉంది. ఈ పెళ్లి కుమార్తె కొరకే, ఈ పెళ్లి కుమార్తె సామర్థ్యాన్ని పొందుకోవడం కోసమే ప్రభువు 7,000 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు ఆయన. కాబట్టి ఆ రాబోయే పెళ్లి కుమార్తె మీరై ఉంటే, రాబోయే పెళ్లి కుమార్తె మీరై ఉంటే, రాబోయే వాక్యము మీరై ఉంటే, ఆ రాబోయే సామర్థ్యాన్ని పొందబోయే వచ్చిన దేవునికి సామర్థ్యాన్ని పొందబోయే ఆ పెళ్లి కుమార్తె మీరై ఉంటే మీరు సాక్ష్యాన్ని కలిగి ఉండండి, సామర్థ్యాన్ని కలిగి ఉండండి. ఈ లోకానికి మీరు చూపించండి బ్రదర్, కన్న వాటిని విన్న వాటిని. మీరెవరో మీరు చెప్పక నేనే బ్రదర్, అది నేను వచ్చినప్పుడు పెద్ద లైటింగ్ వచ్చింది తెలుసా, నిజం అని వేసుకుని చెప్పాడు బ్రదర్, ప్రేమ బ్రదర్ చెప్పారా? మా అమ్మ చెప్తూ ఉండేది, నువ్వు పుట్టినప్పుడు అసలు మాకు ఫుడ్డే లేదయ్యా, నువ్వు పశువుల తోటలో పుట్టావని మా అమ్మ చెప్తూ ఉండేది, కాబట్టి నేను ప్రత్యేకంగా పుట్టాను, నేను మెస్సియానే అన్నాడా బ్రదర్? నీ పుట్టినప్పుడు గబ్రియల్తో దిగొచ్చి నా పేరు పెట్టిందంట, మా అమ్మ చెప్పింది నాకు, కాబట్టి నేను మెస్సియానే అన్నాడు బ్రదర్. విట్నెస్, సాక్ష్యాన్ని కలిగినాడు ఆయన సాక్ష్యాన్ని కలిగినాడు. అక్కడ ఈయన ఎవరు అనుకుంటున్నారు? యాహాను శిష్యులారా, ఈయన ఎవరు అనుకుంటున్నారు? ఈయన
సృష్టికర్త. ఈయన మాటకి సమస్తము లోబడుతున్నాయి. గుడ్డివారు చూపొందుతున్నారు, కుంటివారు లేచి నిలబడుతున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, చనిపోయిన వారు జీవాన్ని పొందుతున్నారు. విట్నెస్, సాక్ష్యం బ్రదర్, సాక్ష్యం కావాలి. ఒకవేళ ఆ స్త్రీ సంతానం నీవైతే, చాలా బ్రదర్, ఆ రాబోయే స్త్రీ సంతానం నీవై ఉంటే సాక్ష్యం కావాలి నీకు. ఆ రాబోయే స్త్రీ సంతానం నీవై ఉంటే అధికారం కావాలి నీకు, అధికారం పొందుకోవాలి. నువ్వు స్థానంలోకి వచ్చి నువ్వు నిలబడాలి అక్కడ. అది నేనే, అది నేనే, అది నేనే. నేను వచ్చినప్పుడు నాకు ఈ కళ వచ్చింది తెలుసా, నువ్వు నా ఎనమల పెద్ద లైటింగ్ ఉంది తెలుసా, నా పైన పెద్ద లేదు బ్రదర్. నువ్వు విట్నెస్ కలిగి ఉండాలి, సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, అధికారాన్ని అంటే నీ సామర్థ్యాన్ని, నీ స్థానంలో నువ్వు నిలబడి ఉండాలి. ఆ రాబోయే పెళ్లి కుమార్తె నీవై ఉంటే నువ్వు సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, నీ సామర్థ్యాన్ని నువ్వు పొందుకుని ఉండాలి. యేసుక్రీస్తు అదే చేశారు. యాహాను అడిగాడు, రాబోయేవాడు నీవేనా? అవును, ఇదిగో నా సాక్ష్యము, ఇదిగో నా శక్తి చూపించాడని. ఇది మన సహోదరులారా, ఈ సమయంలో ఆ రాబోయే పెళ్లి కుమార్తె నీవై ఉంటే నీకేం ఉండాలి బ్రదర్? సాక్ష్యం ఉండాలి. ఓ ప్రేమ బ్రదర్ గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు, ఆయన క్రీస్తు స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమ బ్రదర్, ఆయన దేనికి లొంగడు, సాతాను ఎదిరిస్తాడు. ఎందుకంటే ఆయన తన స్థానంలో నిలబడ్డాడు. ఆయన అవునండి. రాబోయే పెళ్లి కుమార్తె నీవై ఉంటే నువ్వు సాక్ష్యం పొందుకోవాలి. ఆ రాబోయే పెళ్లి కుమార్తె నీవై ఉంటే నీ స్థానంలోకి వచ్చి నువ్వు నిలబడాలి. ఎవరైతే ఈ క్వాలిటీస్, ఈ లక్షణాలు కలిగి ఉన్నారో వారి పరిచర్య ఇప్పుడు భూమి మీద ప్రారంభం కాబోతుంది కదా. వారి పరిచర్య ఇప్పుడు భూమి మీద ప్రారంభం కాబోతుంది. యేసుక్రీస్తు యొక్క పరిచర్య భూమి మీద స్టార్ట్ అయింది. ఆయన నీడ పడితే లేస్తున్నారు, ఆయన ముట్టుకుంటే లేస్తున్నారు, మాట్లాడే లేస్తున్నారు, పిలిస్తే లేస్తున్నారు, జీవాన్ని పొందుకున్నారు బ్రదర్. అదే సామర్థ్యాన్ని ఇప్పుడు వచ్చే పెళ్లి కుమార్తె పొందుకుంటుంది. ఇప్పుడు అదే అభిషేకాన్ని ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చే ఆ రాబోయే పెళ్లి కుమార్తె పొందుకోబోతుంది. ఇప్పుడు యాహాను డౌట్ వచ్చింది, యేసు ఈయన అంటే ఆయన ఎవరై ఉండాలంటే ఆది కాండంలో ప్రవచించిన మెస్సీ అయి ఉండాలి. ఈయన ఆ యొక్క జకర్యాలో చెప్పినట్టుగా గాడిద మీద వచ్చిన వాడు అయి ఉండాలి. రాబోయేవాడు నీవేనా? గాడిద మీద వచ్చేవాడు నీవేనా? ఆ స్త్రీ సంతానం నీవేనా? ఆ భయంకరమైన ఆ వ్యక్తివి నీవేనా? ఆయన కోపం రేపొద్దు అని నిర్గమకాండంలో చెప్పిన వ్యక్తివి నీవేనా? యాహాను అడుగుతున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఆ రాబోయే పెళ్లి కుమార్తె మీరేనా బ్రదర్? ఆ రాబోయే పెళ్లి కుమార్తె నీవేనా బ్రదర్? జీవము కలిగినట్టుగా సత్యానికి స్తంభంగా ఉన్నటువంటి పెళ్లి కుమార్తె అది మీరేనా బ్రదర్? మీరు కాకపోతే మరొకరి కోసం ఎదురు చూడాలా? మీరు కాకపోతే మరొకరి కోసం ఎదురు చూడాలి బ్రదర్. సార్వత్రిక సంఘము, సర్వోన్నతమైన సంఘము, దేవుని యొక్క సింహాసనం మీద కూర్చున్న సంఘము అది నీవేనా బ్రదర్? నీకోసమే ప్రభు ప్రాణం పెట్టారు, నీకోసమే ప్రభు ఈ లోకాన్ని దిగి వచ్చారు, నీకోసమే వాక్యము రక్తమాంసాలతో ఈ లోకం సంచరించింది. ఆ రాబోవాడు నీవేనా అని యాహాను అడిగినట్లుగానే ఈ చివరి దినంలో ఏలియా ఆత్మ కలిగిన పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతుంది. ఏలియా ఆత్మ కలిగిన పరిశుద్ధాత్మ, ఏలియా ఆత్మ కలిగిన పరిశుద్ధాత్మ, ఏలియా పరిశుద్ధాత్మ రెండు ఒకటే. మనతో మాట్లాడుతోంది. ఆ రాబోయేటువంటి వాగ్దానాన్ని పొందుకున్న పెళ్లి కుమార్తె మీరేనా? 5 రకాల పరిచర్యలు ఉంటాయి అని క్రీస్తు బెండం ప్రవచించినటువంటి ఆ పెళ్లి కుమార్తె మీరేనా? ఆయన సన్సెట్ పర్వతం మీద దిగి వచ్చి ముద్రలు పగలగొట్టి అమెరికా దేశానికి అర్థం కాకుండా
ప్రపంచ వ్యాప్తంగా మరణము లేకుండా ఎత్తబడుతున్న పెళ్లి కుమార్తెకి మాత్రమే ఈ ముద్రలు అని చెప్పినటువంటి ఆ సంఘము అది నీవేనా? ఆయన ఉరుముల యొక్క రహస్యాన్ని బయలుపరిచి ఆ సూర్యుని యొక్క వెలుగు పడకుండా వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము ముందుగానే ఆయన లిఖించినప్పుడు ఆ యొక్క దేవుని కుమారులందరూ జయదంతులు చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టి ధ్యానలు ఇచ్చినప్పుడు, అక్కడ ఆత్మలో నాట్యమాడినప్పుడు ఏ పేరునైతే దేవుడు పిలువబడుతున్నాడో, ఏ పేరునైతే నువ్వు పిలువబడుతున్నావో, ఏ పేరునైతే నువ్వు ధరించి ఉన్నావో ఆ పేరుని ఈ లోకానికి మరుగుపరిచి సూర్యుని యొక్క వెలుగు దాని మీద పడకుండా మరుగుపరిచి, అనగా ఏ మానవునికి ఆ పేరు గురించి మాట్లాడకుండా దేవుడు ఎక్కడ రవ్వంత రహస్యాన్ని కూడా దేవుడు తెలియకుండా దాన్ని మరుగుపరిచి ఈ చివరి దినాల్లో ఉరుముల యొక్క రహస్యాన్ని బయలుపరిచినట్టుగా పెళ్లి కుమార్తె ఆయన అంటున్నారు, ఉరుముల రహస్యం బయలుపరచబడినప్పుడు పెళ్లి కుమార్తె తన సామర్థ్యాన్ని పొందుకుంటుంది. మొదల పుస్తకాలు క్రీస్తుని చెప్తున్నారు, ఉరుముల యొక్క రహస్యం బయలుపరచబడినప్పుడు పెళ్లి కుమార్తె తన సామర్థ్యాన్ని పొందుకుంటుంది. ఉరుముల యొక్క రహస్యం బయలుపరచబడినప్పుడు పెళ్లి కుమార్తె మూడో ఇంట్లోకి వస్తుంది. ఉరుముల యొక్క రహస్యం బయలుపరచబడినప్పుడు క్రీస్తు రంగం మీద ఉంటారు. ఆ ఉరుముల యొక్క రహస్యాన్ని పొందుకోబోయే పెళ్లి కుమార్తె అది మీరేనా బ్రదర్? అది మీరు కాకపోతే లేకపోతే ఇంకెవరి కోసం ఎదురు చూడాల్సి ఉంటుందా? ఇంకెవరైనా రావాల్సి ఉందా? అది మీరేనా బ్రదర్? మీరే ఉంటే కనుక మీ దగ్గర సాక్ష్యం ఉండాలి, మీ దగ్గర సామర్థ్యం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఈ స్థానం నాది, ఇది నేనే, ఇది నాదే. క్రీస్తు ప్రభు ఎలాగైతే సాధారణ పో అంటే పోయింది, ఎందుకంటే ఆయన తన స్థానంలో నిలబడి వాక్యాన్ని ఉపయోగించారు. ఆ రాబోయే పెళ్లి కుమార్తె నీవై ఉంటే కనుక నువ్వు ఖచ్చితంగా నీ స్థానం నిలబడి నువ్వు ఖచ్చితంగా సాతాన్ని ఓడించాలి, భయపెట్టాలి. వాటి ప్రభు చెప్పారు, ఆ పెళ్లి కుమార్తె వచ్చినప్పుడు ఏం జరుగుతామే, ఏం చేస్తుందామే? కళ్ళన్ని గట్టిగా తొక్కుద్దండి జకరియా అంటాడు. తన కళ్ళన్ని తొక్కుంది. ఈ లోకంలో ఉన్న రాజుల్ని, లోకంలో ఉన్న రాజ్యాల్ని సమస్తాన్ని అణగదొక్కుంది. జకరియా ప్రవచించిన పెళ్లి కుమార్తె మీరేనా బ్రదర్? హగ్గయి అంటున్నాడు, ఓ సియోను కుమార్తె నీ దోష శిక్ష సమాప్తం అయిపోయింది, నీ మీద నేరం కొట్టివేయబడింది, ఇక లేదు, తీసివేయబడింది అని ఏ పెళ్లి కుమార్తె కొరకైతే ఆయన ప్రవచించాడో ఆ పెళ్లి కుమార్తె మీరేనా? మీరే ఉంటే మీ పైన ఎలాంటి దోషము లేదు. ఎందుకంటే ప్రభు నీ దోషాలన్నిటికీ ఆయన ముందుగానే ఆయన ముగింపు పలికి అప్పుడు ఇక్కడ దాన్ని నీ పైన అన్వయిస్తా ఉన్నా. ప్రభు నువ్వు ఈ లోకానికి రావడానికంటే ముందుగానే నీకోసం రక్తం చెందించాడు. నువ్వు ఈ లోకానికి రావడానికంటే ముందుగానే నీకోసం అమెరికా వీధులు రక్తం చెందించాడు. ఆయన రక్షణ, విమోచన రెండింటిని నువ్వు ఈ లోకానికి రావడానికి ముందుగానే సిద్ధపరిచి ఉంచి నీవు వచ్చిన తర్వాత దాన్ని నీ పైన అప్లై చేశాడు. ఆయన దాన్ని నువ్వు అంగీకరించడమే. ఆ రావాల్సిన పెళ్లి కుమార్తె నీవే ఉంటే, అధికారాన్ని పొందుకోవాల్సిన పెళ్లి కుమార్తె నీవే ఉంటే, వాక్యంగా రూపొందించబడిన పెళ్లి కుమార్తె నీవే ఉంటే, దేవుళ్ళు అని చెప్పుకునే ధైర్యం కలిగిన పెళ్లి కుమార్తె నీవై ఉంటే నువ్వు సాక్ష్యం కలిగి ఉండాలి. నువ్వు సాక్ష్యం కలిగలేదంటే మరొకరి కోసం ఎదురు చూడాల్సి ఉంది. ఆ రాబోయే పెళ్లి కుమార్తె ఎవరో ఎదురు చూడాలి. ఆ రాబోయే పెళ్లి కుమార్తె సర్వశక్తివంతురాలని చెప్తుంది వాక్యం, భయపడేది కాదు. పలుగు చెప్పినట్లుగా మనం దాస్యపాత్మను పొందలేదు, పిరికి ఆత్మను మనం పొందుకోలేదు. మనం భయపడటానికి మనం జీవముల ప్రభు యొక్క ఆత్మను పొందుకున్నాం. పౌలుంటారు, మనం దాస్యపాత్మ కదా మనం పొందుకుంది. అందుకోసమే ఆ మరణం ఎదురుగా నిలబడి ఉంటే రోమా ప్రభుత్వము తను చంపడానికి ఆ సిమెంట్ దిమ్మ కడుతుంటే, రోమా సిమెంట్ దిమ్మ కడుతూ ఉంటే దాన్ని నిలబడి దాని వైపు దిమ్మ వైపు చేతులు పెట్టి చూపిస్తూ పౌలు అంటున్నాడు, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, సమాధి
నీ విజయము ఎక్కడా? ఆయన భయపడలేదు. ఎందుకంటే మనం పొందుకుంది దాస్యపాత్మ. దాస్యపాత్మ మనం పొందుకుంది. దాస్యపాత్మ ఏం చేస్తుందంటే ఏదైనా వచ్చినప్పుడు భయపడిపోద్ది, ఏదైనా చూస్తే పారిపోద్ది, ఏదైనా చూస్తే ఒడిగిపోద్ది. మనం పొందుకుంది దాస్యపాత్మ కాదు, స్వతంత్రాన్ని ఇచ్చిన ఆత్మ మనం పొందుకున్నాం, విడుదలనిచ్చిన ఆత్మ మనం పొందుకున్నాం. ప్రియమైన సహోదరుడు సహోదరి, మీరు రావలసిన పెళ్లి కుమార్తె మీరై ఉంటే సాక్ష్యాన్ని కలిగి ఉండండి, సామర్థ్యాన్ని కలిగి ఉండండి. మీ స్థానంలో మీరు వచ్చి నిలబడండి. మీరు భయపడడానికి దాస్యపాత్మ కాదు, మీరు మీ లోపల ఉన్నది. దేని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అది ఏదైనా సరే మనం భయపడాల్సిన అవసరమే లేదని వాక్యం చెప్తుంది. ప్రభు చెప్పారు, మీరు వేచి నుండి 7 ఉరుములు ధ్వనించే వరకు మీరు కాచుకొని ఉండండి. లోకమా, 7 ఉరుములు వాటి వాటి శబ్దములు ధ్వనించే వరకు మీరు కాచుకొని ఉండండి. అవి ధ్వనించినప్పుడు వాటిని స్వీకరించి నిజమైన గుంపు ఒకటి రాబోతుంది. ఏం బ్రదర్, మీ గురించి ప్రభు ఎంత గొప్పగా ఎదురు చూస్తున్నాను బ్రదర్, సల్మాన్ బ్రదర్ అని చెప్తున్నారు. 7 ఉరుములు స్వీకరించి నిజమైన గుంపు ఒకటి రాబోతుంది. అవును, వారు నిజముగానే వాక్యమును తీసుకుని ఉపయోగించెదరు. ఆ వాక్యము ముక్కలు ముక్కలుగా నరుకును, ఆకాశమును మూసివేయుదురు. వారు ఏ కార్యమైనా చేస్తాం. ఎందుకంటే రావలసిన వధువు ఆమె, రావలసిన వాక్య వధువు ఆమె, రావాల్సిన స్త్రీ సంతానము ఆమె, రావాల్సిన సత్యానికి స్తంభంగా ఉన్న పెళ్లి కుమార్తె ఆమె, యెహోవా పరిశుద్ధ పర్వతము ఆమె, యెహోవా శాశ్వత నివాసము మీరే, ఆమె. ప్రియమైన సహోదరులారా, ఆయన చెప్తున్నారు, ప్రభు చెప్తున్నారు, 7 ఉరుములు ధ్వనించే వరకు కాచుకుని ఉండండి, కాచుకుని ఉండండి. అంటే కాచుకుంటూ ఏంటి బ్రదర్? 7 ఉరుముల యొక్క రహస్యం కొరకు సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే 7 ఉరుముల యొక్క శబ్దం వస్తూ ఉంటుందో దాన్ని స్వీకరించడానికి ఒక గుంపు ఉంది. ఆ 7 ఉరుముల యొక్క శబ్దాన్ని స్వీకరించే గుంపులో నీవు ఉన్నావు బ్రదర్. నీ ఉంటే నీ వాక్యము నరుకినట్లుగాను పొడిచినట్లుగాను ఉంటది. ఆ గుంపులో నీ ఉంటే, ఆ 7 ఉరుములు స్వీకరించే గుంపులో నీ ఉంటే నీ వాక్యము నరికినట్లుగాను పొడిచినట్లుగాను ఉంటది. వారు ఏ కార్యమైనా చేయగలరు. వారు ఏ కార్యమైనా బ్రదర్, ఏ కార్యమైనా, దానికి అనువాదం లేదే కదా. అది ఏదైనా సరే, ఎలాంటిదైనా సరే చేయగలరు వాళ్ళు. ప్రభు చెప్తున్నారు బ్రదర్, అది నీ గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నారు, నీ సాక్ష్యం ఆయన చెప్తున్నారు. నీ నీ ప్రేమ బ్రదర్ యొక్క సాక్ష్యాన్ని ఆయన చెప్తున్నాడు. ప్రేమ బ్రదర్ ఏదైనా ఎలాంటిదైనా అని ఆయన చెప్తున్నారు అక్కడ. అవును బ్రదర్, రాబోయే పెళ్లి కుమార్తెది నీవే. జకరియా ప్రవచించిన పెళ్లి కుమార్తె నీవే, హానోకు ప్రవచించిన పెళ్లి కుమార్తె నీవే, ఏలియా ప్రవచించిన పెళ్లి కుమార్తె నీవే. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ధర్మశాస్త్రము, ప్రవక్తలు, పితరులు ఏ పెళ్లి కుమార్తె ఏ సంఘం అయితే రాబోతుందని ప్రవచించారో ఆ పెళ్లి కుమార్తె రంగం మీదకి వచ్చే సమయం ఇదే. ఇది ముగింపు సమయం ఇది. కాబట్టి ఆ పెళ్లి కుమార్తె యొక్క స్థానంలో ఉన్న నీవు సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, సామర్థ్యాన్ని కలిగి ఉండాలి, అధికారాన్ని కలిగి ఉండాలి, లోబడి జీవితాన్ని కలిగి ఉండాలి. ఎదుటివారు నీతో మాట్లాడుతున్నప్పుడు దాని సహనంతో, ఓర్పుతో వినే గుణానికి నువ్వు కలిగి ఉండాలి. ఆ తండ్రి కుమారుడు ఏ విధంగా అయితే ప్రతి నిత్యము తన తన కొరతను చూపిస్తూ ఉంటే ఆ కుమారుడు ఆ కొరతలను సరి చేసుకుని ఒక చిన్న స్థితి నుంచి ఒక ఉన్నతమైన స్థితికి ఎదిగాడు. ఎలాగైతే ఎదిగాడో ఆ తర్వాత ఆ కొడుకు ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన తర్వాత, డాడీ ఇక నువ్వు నా లోపల నువ్వు చెప్పొద్దు, నా కొరతలను చెప్పొద్దు, నాకు కోపం వస్తుంది, ఇంత స్టేజ్కి వచ్చాను నేను, అయినా నువ్వు నాకు చెప్తున్నావు. అవును, నువ్వు ఏ స్టేజీలో ఉన్నా కూడా నీలో ఉన్న కొరతల వాక్యం చెప్తూనే ఉంటుంది.
నీ ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వు ఈ లోకం నుంచి ఎత్తబడే వరకు నీలో ఉన్న కొరతల్ని వాక్యము సరి చేస్తూనే ఉంటది. నువ్వు పరిశుద్ధాత్మకు లోబడాలి. అంతేగాని నాకు ఇప్పుడు వాక్యం నాకెందుకు బ్రదర్, నాకెందుకు సజ్జి, నాకు తెలియదు వాక్యం ఏంటి, నేను తెల్లారలేస్తే ప్రార్థన చేస్తా, తెల్లారలేస్తే బైబిల్ చదువుతా, తెల్లారలేస్తే ఉపవాస పత్రాలు అన్ని అన్నింటిలో ఉంటాను నేను, నువ్వు నాకు చెప్తావా? సరి చేయకపోతే విడవబడతావు, సరి చేయకపోతే గద్దింపు లోబడపోతే విడవబడతావు. ఎంత గొప్పగా ఎత్తబడ్డావో అంత హీనమైన స్థితికి వచ్చేస్తావు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి ప్రవక్త, మన పితరులు సైతము, ప్రతి ప్రవక్త, ధర్మశాస్త్రం సైతము పెళ్లి కుమార్తె గురించి మాట్లాడింది. పెళ్లి కుమార్తె గురించి మాట్లాడింది. ధర్మశాస్త్రం చెప్పినటువంటి పెళ్లి కుమార్తె, మన పితరులు ప్రవచించిన పెళ్లి కుమార్తె, బైబుల్ అనగా లేదా ప్రవక్తలు ప్రవచించిన పెళ్లి కుమార్తె, అది నీవేనా? ఆ రాబోయే పెళ్లి కుమార్తె నీవేనా? నీవే అంటే సాక్ష్యాన్ని కలిగి ఉంది. సాక్ష్యాన్ని కలిగి ఉంది. ఒక సహోదరుడు నీళ్ళు కొరత చూపించినప్పుడు షేకండి ఇవ్వండి వెళ్ళి, ఓ థ్యాంక్ యూ బ్రదర్, ఈ కొరతతో నేను నరకానికి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు, ఈ సమస్యతో నేను నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నేను సరి చేసుకుంటాను, నేను థ్యాంక్ యూ బ్రదర్, నన్ను నరకానికి పోకుండా కాపాడేందుకు నీకు వందనాలు బ్రదర్. ముందు నీ ఇంట్లో చెప్పు, నీ భార్యకి చెప్పు, నీ భర్తకి చెప్పు, నీ పిల్లలకి చెప్పు, ఆ తర్వాత నాకు చెప్తూ కానీ క్రీస్తాత్మ కాదు, అది ఆ స్వభావం కలిగిన వారు ఈ కాలంలో రావాల్సిన పెళ్లి కుమార్తెలు కాదు. వారు దాస్యపాత్మను కలిగి ఉన్నారు. మనము దాస్యపాత్మను పొందలేదు, మనం విడుదల స్వాతంత్రం కలిగిన ఆత్మను పొందుకున్నాం మనం. ఓ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ రాబోయే పెళ్లి కుమార్తె మీరేనా? ఆలోచించండి. అది నేనే బ్రదర్ అని మీరంటే సాక్ష్యాన్ని కలిగి ఉండండి, సామర్థ్యాన్ని కలిగి ఉండండి, ధైర్యాన్ని కలిగి ఉండండి, మీ స్థానంలోకి వచ్చి మీరు నిలబడండి. ఆమె ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంలో కొనసాగిపోవాలని కోరుకుంటున్నాను. దేవుడి చిన్న మాట దీవించిన కాక. ఆమె వందనాలు.